యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు ఆయన ఇవ్వబడ్డాడు. ఆయన ఏ విధంగా ఇవ్వబడ్డాడు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాట చెప్తూ ఉంటున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. వానిలో ఊరెడి నీటి బుగ్గగా. ఎందుకు వానిలో ఊరెడి నీటి బుగ్గ? అది అవసరమా అన్నప్పుడు నిత్య జీవమునకై అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ ఎవర్ లాస్టింగ్ లైఫ్ లేకపోతే నిత్య జీవము అని మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఒక సమయము అనేది లేదు. దానికి ప్రారంభము, అంతము అనేటువంటిది లేదు. ఆదికాండము 1వ అధ్యాయములో 1వ వచనములో దేవుడు మనకి కనిపిస్తాడు. ఆయన ఈ సృష్టిని సృష్టించినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ ప్రారంభమైనటువంటి దేవుడు అనేటువంటి ఆ పరిచయం మనం చూస్తే, మనుషులుగా మనం ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి మనం దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని యొద్ద మనము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించారో వారు దేవుని యొద్ద యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి నిత్య జీవము కలిగి ఉండేవారిగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు నిత్య నరకానికి వెళ్ళి అక్కడ కూడా నిత్య జీవమే ఉంటుంది. అక్కడ మరణము అనేది ఉండదు. నిత్య జీవము. జీవము అంటే మరణమునకు వ్యతిరేకమైనటువంటిది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ నిత్య జీవము అనేటువంటి ఈ కార్యము ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆ రోజు నుంచి ఆ కార్యము ప్రారంభమవుతుంది. ఆ టైం, ఆ కాలము ప్రారంభమవుతుంది. దేంట్లో నిత్య జీవం ఉంటుంది అంటే జనరల్గా మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే చనిపోయిన తర్వాత నిత్య జీవము కాదు. ఈ లోకములో నీవు జీవిస్తున్నప్పుడు కూడా నిత్య జీవము. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలము, జరగబోయేటువంటి కాలానికి సంబంధించినటువంటి పదము నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి కారణం నీకు, నాకు ఆయన నిత్య జీవము ఇచ్చేదానికి ఆయన వచ్చాడు. ఈ నిత్య జీవము ఏదెను వనంలో ఆదాము ఆయన పోగొట్టుకున్నాడు. ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య జీవాన్ని మానవ జాతికి ఇచ్చేందుకు దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఈ నిత్య జీవాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు అంటే మానవ జాతి యొక్క పాపాన్ని, అనగా నీవు, నేను, మనం మనుష్యులుగా దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పిదాన్ని, మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని, పాపము వలన వచ్చినటువంటి జీతము మరణం. లేఖనాలు చెప్తున్నాయి, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఎప్పుడైతే మానవుడు దేవుని మాటను అతిక్రమించాడో దాని అర్థం
దేవుని మాటను అతిక్రమించిన, దేవుడు చెయ్యి అన్న పనులు చెయ్యకపోగా, దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేస్తూ మానవుడు జీవిస్తున్నటువంటి విధానం అది పాపమునకు దారి తీస్తూ ఉంది. పాపము దానివల్ల వచ్చేటువంటి జీతం మరణం. అందుకనే మన లేఖనాలలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి కాడికి స్వస్థతల కొరకు వచ్చినప్పుడు యేసయ్య వారితో అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఇక పాపము చెయ్యొద్దు, లేకపోతే నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇదిగో నీ పరిపెత్తుకొని నీవు నడువు, నీ మంచం ఎత్తుకొని నీవు వెళ్ళు, ఇదిగో నేను నీ పాపాలు క్షమిస్తూ ఉన్నాను, ఇక ఎన్నడూ నీవు పాపము చేయొద్దు. ఇదే మాటను యాకోబు భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరన్నా రోగిగా ఉన్నప్పుడు మీరు మరి పెద్దలను తీసుకొని వెళ్ళి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్తూ, వారు పాపం చేసి ఉంటే వారి పాపం క్షమించబడుతుంది అనే మాటను యాకోబు భక్తుడు వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. దీని అర్థం పాపము మరణము వీటి రెండిటికి సంబంధం ఉంది. మరణము తెచ్చేటువంటి రోగాలు, మరణము తెచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు, మరణము తెచ్చేటువంటి మన పరిస్థితులు, మనం అంటాం కదా మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఇవి మన జీవితంలో ఎలాగ పనిచేస్తాయి, ఎలాగ ప్రభావితం చూపుతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన క్రైస్తవ జీవిత విధానం మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ పాపం నా పాపం మన పాపం కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సిలువలో మరణించాడు. యేసయ్య తన ప్రాణం, తన రక్తం, తన శరీరం ఆ సిలువలో సమర్పించాడు. ఎందుకు అంటే మరణము నుండి నిత్య జీవములోనికి మనల్ని తీసుకొని వెళ్ళేదానికి. అందుకనే యేసయ్య అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం తాగుతారో వారు నిత్య జీవము కలవారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మనకి ఏమిస్తుంది అంటే నిత్య జీవము ఇచ్చేదిగా ఉంటూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాపము రోగము, పాపము ఆర్థిక ఇబ్బందులు, పాపము మరణానికి దారి తీసేటువంటి పరిస్థితులు, ఇవి లింక్ చేయబడి ఉంటాయి. అందుకనే పాపము వలన వచ్చు జీతము మరణము. కానీ దేవునికి మహిమ, ఈ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కొట్టివేసి ఈ రోజున పాపము యొక్క కోరలు ఆయన తీసివేశాడు. అంటే పాపానికి మనిషి మీద అధికారము లేకుండా చేశాడు. అంటే దాని అర్థం మరణానికి మనిషి మీద అధికారం లేకుండా చేశాడు. మరణం మనిషి మీద ఏలుబడి చేసేటువంటి స్థితి ఈరోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడో మరణము యొక్క ముళ్ళు విరవబడింది. అందుకనే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించి ఈ లోకంలో యేసయ్య బిడ్డలుగా జీవించి ఈ లోకాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం మాట్లాడే మాట ఏంటంటే వారు ప్రభువునందు నిద్రించారు అని చెప్తాం, మరణించారు అనేటువంటి మాటను మనం మాట్లాడం. ఎందుకంటే మరణం ఉంది అంటే పాపం ఉంది అని అర్థం, పాపం ఉంది అంటే మరణం ఉంది అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని కొట్టివేశారు, మరణాన్ని కొట్టివేశారు. అది క్రైస్తవుని జీవితంలో ఏలుబడి చెయ్యదు. నిత్య జీవమునకు నీవు నేను
నిత్య జీవము మనం కలిగి ఉండాలని. ఎక్కడ? ఈ లోకంలో. ఏ రోజైతే నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించామో ఆ రోజు మొదలుకొని ఆ తర్వాతంతా మనము నిత్య జీవములో ఉన్నాము అని నమ్మాలి. వాక్యం అదే చెప్తుంది. చనిపోయిన తర్వాత నిత్య జీవం కాదు, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు కూడా నిత్య జీవము, అనగా మరణము నుండి మనము జీవములోనికి దాటి ఉన్నాము అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరణము అంటే పాపము నుండి మనము జీవములోనికి దాటి ఉన్నాము. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా మరణకరమైనది ఏది యేసయ్య బిడ్డల మీద పని చెయ్యదు అని లేఖనాలు చెప్తాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు రోగముల మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు, తేళ్ల మీద అధికారం ఇచ్చాడు. మరణకరమైనది ఏది నువ్వు తాగినా అది నీకు హాని చెయ్యదు అనేటువంటి మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసయ్య మనతో చెప్తున్నటువంటి మాట. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడగలం. 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది త్రాగినది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఎప్పుడైతే నీవు నేను మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించామో ఆ రోజు నుంచి నిత్య జీవములోకి మనం ఉన్నాము. అందుకనే ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు నాకు ఆయన ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తూ ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14, 16, 17 వచనాలు. 17వ వచనం నేను చదువుతాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ ఆదరణకర్త, సత్యస్వరూపి అయినటువంటి ఆదరణకర్త. ఇది అర్థం చేసుకోవాలంటే మనిషి గురించి, అంటే నీ గురించి నా గురించి మనం కొంత ఆలోచన మనకి రావాలి. వాక్య ప్రకారము 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి బాహ్య పురుషుడు, 2 అంతరంగ. మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. మనిషి 2 రకాలుగా ఉన్నాడు. భాగాలు వేరు, రకాలు వేరు. 3 భాగాలు: ఆత్మ, మనస్సు, శరీరము. మనిషి 2 రకాలుగా ఉన్నాడు. ఒకటి వచ్చి బాహ్య పురుషుడు, రెండవది అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అన్నప్పుడు నీవు నేను మనం ఆత్మ స్వరూపులం. ఆత్మ, మనస్సు, శరీరం. అంతరంగ పురుషుడు ఆత్మ. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఈ అంతరంగ పురుషుడు ఉన్నాడు. బయటకి కనిపించేటువంటిది, ఈ శరీర ఆకారంలో కనిపించేది బాహ్య పురుషుడు. మనస్సుని ఆధారం చేసుకొని జీవించేది బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు ఏ విధంగా 5 జ్ఞానేంద్రియాలతో పనిచేస్తాడో అంతరంగ పురుషుడు కూడా జ్ఞానేంద్రియాలతో ఆయన పనిచేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఏ విధంగా బాహ్య పురుషుడు ప్రజలకు ఎదుటి వ్యక్తికి కనపడతాడో అంతరంగ పురుషుడు కూడా కనపడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కాకపోతే దేవునితో సంబంధం కలిగి, దేవునితో బంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి జీవించాలి అంటే అంతరంగ పురుషుడు అనగా ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, ఇవి 2 ఏకమవ్వాలి. ఈ రెండిటికి
ఒక సంబంధం, ఒక సహవాసం ఏర్పడాలి. ఎప్పుడైతే ఈ సంబంధము సహవాసము కలిగి మనం జీవిస్తామో అంతరంగ పురుషునికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక సంబంధం కలిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం నడుస్తాం. చాలాసార్లు బాహ్య పురుషునికి అంటే మన మనస్సుకి పరిశుద్ధాత్మ దేవునికి ఒక సంబంధం ఏర్పాటు జరగాలి అని మనం కష్టపడుతూ మనం అనేక ప్రయత్నాలు చేస్తూ కొన్నిసార్లు ఇతరుల యొక్క సహాయం తీసుకొని ఈ బాహ్య పురుషునికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక బంధం ఏర్పడాలి, సహవాసం ఏర్పడాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది జరగని పని. ఎందుకంటే అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతరంగ పురుషుని ద్వారా ఈ బాహ్య పురుషుడు పనిచేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించలేదో వారితో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించారో వారిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా సున్నితమైనటువంటి విషయం ఇది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సత్యస్వరూపి అయినటువంటి ఈ ఆత్మ అంతరంగ పురుషుడు ఆయనలో ఉండి పనిచేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆదరణకర్త మనకు ఇవ్వబడతాడు. ఈయనను అందరూ గ్రహించరు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించారో వారికే ఈ పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సంబంధం, సహవాసం ఇవి వాళ్ళు అర్థం చేసుకోగలరు. పరిశుద్ధాత్మ యొక్క ఆ సంబంధంలో, ఆ బంధంలో, ఆ సహవాసంలో మనం ఆనందించగలం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చేస్తున్నటువంటి ఇంకొక పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మనకు తెలియపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చూస్తే 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎవరైతే నా తండ్రి యొక్క ఆజ్ఞలు ప్రేమిస్తారో, ఎవరైతే నా తండ్రిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నా తండ్రి వలన ప్రేమించబడతారు, నన్ను వారికి కనపరుచుకుందును. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రైస్తవులము అని చెప్పుకుంటూ యేసయ్య ఆయనతో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం, ఎలాంటి సంబంధం మనకుంది? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. వ్యక్తిగతంగా యేసయ్య మనకి ఎంత తెలుసు? హౌ మచ్ డూ యు నో అబౌట్ జీసస్ పర్సనల్లీ? వాట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్? పైకి కనిపించేటువంటి జీవితం కాదు, కానీ నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. ఈ మాటలు మనము ప్రశాంతంగా కూర్చొని భాగాలుగా విభజించి మనం ధ్యానించినప్పుడు చాలా మన జీవితాలకు అవసరమైనటువంటి
విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మొదటిగా సర్వసత్యములోనికి నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో చేసిన కార్యం గురించి మనకి చెప్పే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం గురించి మనకు బయలుపరిచేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను మనకు కనపరిచే వారిగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ నామము, యేసుక్రీస్తు అనేటువంటి నామము, దాని యొక్క విశిష్టతను మనకు చెప్పేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మనం సత్యము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి మనకు చెప్పేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యేసయ్య హృదయ స్పందన ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి చెప్తూ వచ్చాడు. తండ్రి యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళికలు, తండ్రి యొక్క ప్రేమ, అసలు మానవాళి పట్ల తండ్రికి ఉన్నటువంటి ఆలోచనలేంటి, ఎలాగ తండ్రి తన కుమారుణ్ణి పంపి తిరిగి మానవ జాతితో ఒక సంబంధం, ఒక సమాధాన స్థితికి వచ్చాడు. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలనే నీకు నాకు మనకు బోధించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మతో మనకు ఒక సంబంధం అవసరమై ఉన్నది, ఒక బంధం అవసరమై ఉన్నది, ఒక సహవాసం అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకి తెలియాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. అందుకనే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధం మనం కలిగి ఉండాలి. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. తనంతట తాను ఏమీ బోధింపక ఏ విషయాలైతే విన్నాడో, అనగా ఏ విషయాలైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో ఆ విషయాలను ఆయనంట మనకు బోధిస్తాడంట. సంభవింపబోవు సంగతులను ఆయన మనకు చెబుతాడు. ఈరోజు చాలామంది ఇతరుల కాడికి పోయి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, సంభవింపబోవు సంగతులు తెలుసుకోవాలని, మా పిల్లల పెళ్ళిళ్ళు, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, లేకపోతే మేము పలానా పని చేయబోతున్నాం ఎలాగుంటుంది, మేము ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఎలా, ఇవన్నీ సంభవింపబోవు సంగతులు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ సంగతులు, దేవుని రాజ్యం ఎలా వ్యాప్తి చెందాలి, దేవుని రాజ్యం ఎలా కట్టబడాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ సమయం, కాబట్టి ఎలాగా మనం మెలకువగా మోసపోకుండా ఉండాలి, ఈ ఆత్మీయ సంగతులు, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, ఈ లోకానికి సంబంధించిన సంగతులు, ఇవన్నీ తెలియపరిచేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎక్కడున్నాడు అంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మనం ఇది అర్థం చేసుకోవాలి. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగితే నాకు సంభవింపబోవు సంగతులు చెప్పే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తికి చెప్పేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఎదుటి వ్యక్తికి చెప్తున్నాడు. యేసయ్య రాజ్యం గురించి, యేసయ్య రాకడ గురించి, యేసయ్య హృదయ స్పందన గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ మనం వెళ్ళి ఆయనను ఆశ్రయించి ఏ విషయాలైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయాలన్నీ మనకి చెప్పేందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ప్రార్థన అనే ఒక విషయం మీద మాట్లాడుతూ, ప్రార్థన అంటే ఎంతసేపు చేస్తారు, అసలు ప్రార్థన అంటే ఏముంటుంది అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, కొంతమంది భక్తులు 8 గంటలు, 10 గంటలు ప్రార్థన చేస్తారండి. ఇది ఎలాగా, ఏం ప్రార్థన చేస్తారు వాళ్ళు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు నేను చెప్పాను, వారు దేవునితో సంభాషిస్తూ ఉంటారు,
ఏ విధంగా ఇద్దరు వ్యక్తులు గంటలు గంటలు కూర్చొని మాట్లాడతారో. ఉదాహరణకి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్లో కనీసం అంటే ఒక అర్ధగంట వదలట్లేదు. ఒకసారి హలో అన్నారంటే ఒక అర్ధగంట సేపు మాట్లాడతారు. ఇప్పుడు అన్లిమిటెడ్ అని వచ్చేసింది. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, కొంతమంది ప్రయాణం చేస్తూ రాత్రి 10 గంటలకి బస్సు ఎక్కితే తెల్లవారుజామున 2-3 దాకా మాట్లాడుతూనే ఉంటారు ఆ బస్సులో. అంటే ఒక ఇష్టమైనటువంటి వ్యక్తితో ఎన్ని గంటలు ఒక మనిషి మ్యాన్ టు మ్యాన్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మాట్లాడుతున్నప్పుడు దేవునితోటి, పరిశుద్ధాత్మ దేవునితోటి మనం ఇంకా ఎన్ని గంటలు మాట్లాడాలి, ఎంత సమయం ఆయనతో మనం వెచ్చించాలి, స్పెండ్ చేయాలి, ఎంత సహవాసం ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగి ఉంటున్నాం. చాలాసార్లు చెప్తారు, హానుకు దేవునితో నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు, సంవత్సరాలు నడిచాడు. ఎలాగా ఇది సంభవం అంటే వాక్యం చెప్తుంది, ఇద్దరు వ్యక్తులు ఏకీభవించకుండా కలిసి ప్రయాణము చేయలేరు. ఏకీభవించాలి. పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించినప్పుడు హోలీ స్పిరిట్ విల్ స్టార్ట్ రివీలింగ్ థింగ్స్ టు అస్. హీ విల్ టీచ్ అస్. ఏ విషయాలు మనకి, ఏ విషయం అయితే అవసరమో, మనకి ఏ విషయాలు అయితే కావాలో ఆ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అబ్రహాముతో మాట్లాడాడు, మోషేతో చెప్పాడు, దావీదుకి బయలుపరిచాడు, దానియేలుకి చూపించాడు, యెషయా భక్తుడు, ఇర్మియా భక్తుడు, ఎజికేలు భక్తుడు, ఇక ప్రవక్తలు అనేక మందితో అనేక విషయాలు, జరగబోవు సంగతులు పాత నిబంధనలో భక్తులందరూ మాట్లాడారు. ఆదాము మొదలుకొని అందరితో దేవుడు జరగబోయే విషయాలు, సంభవింపబోవు సంగతులు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ విషయాలని గుర్తు చేస్తూ, రెఫర్ చేస్తూ, ఇలా చెప్పబడింది అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే అప్పటి ప్రజలు కొంతమంది నమ్మారు, కొంతమంది దానిని నమ్మలేదు. దేవునికి మహిమ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు ఆయన ఇవ్వబడ్డాడు. ఆయన మనలో ఊరెడి నీటి బుగ్గగా ఆయన ఉన్నాడు. హీ విల్ రివీల్ థింగ్స్. అంత మాత్రమే కాదు, మేనిఫెస్టేషన్, ప్రత్యక్షపరచబడ్డం. అందుకనే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే, తండ్రిని గూర్చినటువంటి జ్ఞానము కావాలి ప్రభువా, జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. జ్ఞానము, ప్రత్యక్షతలు, వాటిని కలిగేటువంటి మనస్సు, ఇది ఆత్మకు సంబంధమైనటువంటి మనస్సు, ఆత్మీయ మనస్సు. దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకోవాలి, ఆత్మ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి. ఈ ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞానాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షతలు దేవుడు మన జీవితంలో జరిగించేవాడిగా ఉంటూ ఉన్నాడు. సెల్ఫ్ సస్టైన్ జీవితం, ఒక సూపర్ న్యాచురల్ జీవిత విధానం క్రైస్తవ జీవిత విధానం. అందుకనే వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉంటారు. ఆ నీటి బుగ్గను దేవుడు మనకు ఇచ్చాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యము ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. సాక్ష్యము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తిని పొందెదరు, భూదిగంతముల వరకు సాక్షి అయి ఉండెదరు. సాక్ష్యము అన్నప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి మాట్లాడడం. జనరల్గా మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే నా గురించి నేను చెప్పుకుంటే సాక్ష్యం అనుకుంటారు. కాదు, ఇది ఈ లోకానికి సంబంధించినటువంటి మాట. నా గురించి నేను చెప్పుకుంటే సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్తాను, లేకపోతే మంచి సాక్ష్యం చెప్పాడు అని ఇలాగ అనుకుంటాం. కానీ సాక్ష్యంలో ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో ఫలాని కార్యం చేశాడు అని నేను యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచినప్పుడు దాన్ని సాక్ష్యం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలు చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచారు, అది సాక్ష్యం. కాబట్టి సాక్ష్యము, యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యము చెప్పేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేశారు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన మనస్సులో ఏముంది, ఆయన హృదయ స్పందన ఏంటి, ఆయన ఆశ ఏంటి, నీ కొరకు నా కొరకు ఆయన ఎలాంటి ఎదురు చూపు చూస్తూ ఉన్నాడు, నీ నుంచి నన్ను నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ మనకు చెప్పాలి అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మనలో ఆయన ఉన్నాడు. ఏ విధంగా ఆయన మనలో ఉన్నాడంటే ఊరెడి నీటి బుగ్గగా ఆయన మనలో ఉన్నాడు. అందుకే యేసే అంటున్నాడు, ఎవరైతే ఈ నీళ్లు తాగుతారో ఇక ఎన్నడూ దప్పిక కొనరు. ఎందుకు దప్పిక కొనరు అంటే వారిలో ఊరెడి బుగ్గ. యెషయా భక్తునితో దేవుడు మాట్లాడుతూ ఆయన ద్వారా చెప్పిన మాట ఏంటంటే, దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన మాట ఏంటంటే, నేను దప్పిక కొని ఉన్నాను. ఆ దప్పిక కొనినటువంటి ఆ యేసయ్య ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దప్పిక అంటే ఏందో నాకు తెలుసు, ఆ దాహం అంటే ఏందో నాకు తెలుసు, ఆ పరిస్థితులు నేను ఎరుగుదును. కాబట్టి నా బిడ్డలకు ఇక దప్పిక లేకుండా వారిలో ఊరెడి నీటి బుగ్గను నేను వారిలో ఉంచుతాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే ఆ నీటి బుగ్గ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మనలో ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం కలిగి, ఆయనతో ఒక సంబంధం కలిగి, ఆయనతో ఒక బంధం కలిగి మనం ఆయనతో కలిసి నడుస్తున్నంత కాలం, ఆయనతో కలిసి జీవిస్తున్నంత కాలం ఇక ఎన్నటికీ దప్పిక ఉండదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడదాం. వాక్యం మీద మనం ఆధారపడదాం. లేఖనాల మీద మనం ఆధారపడదాం. ఎందుకంటే మన దప్పికను తీర్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే వాక్కు అయిన దేవుడు. నీ దప్పిక, నా దప్పిక, మన దప్పిక తీరాలి అంటే కేవలం వాక్యము ద్వారా దానిని మనకు ప్రత్యక్షపరిచేటువంటి, బయలుపరిచేటువంటి, కనపరిచేటువంటి, బోధించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యము అది నీలో నాలో, మన హృదయంలో వాక్యం ఉందంట, మన నోటిలో వాక్యం ఉందంట, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద, ఆ వాక్యం మీద మనం ఆధారం చేసుకొని జీవిద్దాం. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.